హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఈరోజు కర్రీ విశేషాలు. ఈరోజు ఆయిల్ వేసుకుంటున్నాము. ఈరోజు కర్రీ వంకాయ ఉప్పు చేప. దూరంగా పెడతాం. ఇదిగోండి వంకాయలు కనబడుతున్నాయా? వంకాయలు, ఉప్పు చేపలు, ఆనియన్స్ కర్రీ వండుకుంటున్నాం. వంకాయ ఎండు చేప కర్రీ. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేసుకున్నాం. ఇవి శనగలు, కాబూలి శనగలు. ఇవి శనగలు, కాబూలి శనగలు తిందామని ఉడకబెడుతున్నాం. కొంచెం కరివేపాకు. ముందు ఎండు చేపలు వేపుకుందాం. కొంచెం కరివేపాకు ఈ చేపలు వేసుకుందాం. ఏమండి వేసేస్తాం. చేప ముందు వేసుకోవాలి. చేప ముందు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. డైరెక్ట్గా అలా వేయకూడదు, బాగోదు. అలా వేపుకొని తీసేయాలి. వేపుకున్నాక తీసేయాలి. కొంచెం ఎలా వేపుడు తీసేస్తాం. తర్వాత తీసేసి అప్పుడు మనం కర్రీలు వేసుకుందాం. బాగుంటుంది. పసుపు వేస్తున్నాం. కొంచెం పసుపు కర్రీలో కావాలంటే మళ్ళీ వేసుకుందాం. ఉప్పు వేయకూడదు ఇందులో. ఉప్పు ఇప్పుడు వేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ అందులో ఉప్పు ఉంటుంది. ఉప్పు చేపలు కదా, ఉప్పు ఉంటుంది. అందుకని ఉప్పు వేయక్కర్లేదు. ఇలాగ వేగాక మనం తీసుకోవచ్చు. ఇలాగ వేగాలి. కొంచెం బాగా డ్రై అవసరం లేదు, కొంచెం వేగితే బాగుంటుంది. మరీ డ్రై అయితే మళ్ళీ కూరలో వేస్తే ఉడికిపోతుంది. చూసారు? ఈ రంగు వస్తే సరిపోద్ది. గోల్డెన్ కలర్ అంటారు కదా, ఇది ఈ రంగు వస్తే సరిపోద్ది. కనబడుతుందంటారు వీడియో మీకు? ఓకే. గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు తీసేసుకుందాం. పప్పుచారు ఏంటి, పప్పు టమాటా వండుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకొని తింటే బాగుంటుంది నంచుకోవడానికి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకోండి. అదే నూనెలో ఆనియన్స్ వేసేసుకోండి. చిన్న ముక్కలు కాదు, వంకాయ కాదు, ఆనియన్స్ పొడిగా కోస్తాను అన్నమాట. ఇందాక పసుపు వేసుకున్నాం కదా, ఇంకొంచెం వేసుకున్నాం, సరిపోలేదు. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం.
కొంచెం తక్కువ వేసుకుందాం, ఎందుకంటే ఉప్పు చేపలో ఉప్పు ఉంటుంది. మళ్ళీ అది ఇది ఎక్కువైపోయింది కర్రీలో. ఉప్పు చేపలు వేసుకున్నప్పుడు ఉప్పు తక్కువ వేసుకోవాలి కర్రీలో. ఒకవేళ చాలలేదనుకో మళ్ళీ వేసుకోవచ్చు. ముందే ఎక్కువ వేసామనుకో ఇంకా మనకు వెళ్ళలేము. టమాటా వేసుకుందాం. టమాటా వంటలు అయిపోయినాయా ఫ్రెండ్స్? నేను వీడియో నచ్చింది అంటారా మీకు? నేను వీడియో బాగుందా? చూసారా? నేను ఏం కర్రీ వండాను? చిక్కుడుకాయ కోడిగుడ్లు వండాను అనమాట. ఈరోజు వంకాయ ఉప్పు చేప. ఈ కర్రీ నిన్న వండాల్సిందే, కాకపోతే చిక్కుడుకాయలు పాడైపోతుందని వండేశాను అనమాట. అది ఇంకేంటి ఫ్రెండ్స్ స్పెషాలు? టమాటా వేసుకున్నాం. ఇప్పుడు టమాటా వేసుకున్నాం. ప్రతి దాంట్లో టమాటా వేస్తాను. టమాటా లేకపోతే ఇష్టం ఉండదు కూర నాకు. మనకు గుజ్జు కావాలంటే టమాటా వల్ల గుజ్జు కర్రీ వస్తుంది మనకు. మగ్గుతుందా టమాటా? ఇలా కాసేపు మగ్గుతుంది. ఇంకా ఇందులో కరివేపాకు ఉంది కదా, సరిపోద్ది. మళ్ళీ కరివేపాకు వేయక్కర్లేదు. అదో మగ్గు పెడదు. ఇవి ఉడికిపోయింది. కాబోలి శనగలు వేసి వండుదాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకులే వద్దులే అని ఆపేసాను అన్నమాట. మామూలుగా తినచ్చు, ఇవి ఫ్రై చేసుకొని మామూలుగా తినచ్చు. కాబోలి శనగలు బాగుంటాయి తింటే. ఇది పీచు లాగా ఉంటుంది కదా, ఫైబర్ ఉంటే మంచిది తింటే. రైస్ అయిపోయింది ఫ్రెండ్స్, రైస్ కూడా అయిపోయింది, వండేసాను. నిన్న రసం పెట్టుకున్నాం కదా, అది ఉంది కొంచెం, సరిపోద్ది. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? అందరూ వంటలు అయిపోయినాయా? పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా? పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ఇంక ఇంట్లో పని ఉండదు అనుకుంటారు. బోళ్ళు పని. మా పిల్లలు పెద్దోళ్ళైనా నాకు పనే, చిన్నప్పుడు పనే. తల్లికి పని లేకుండా ఎలా ఉంటుందండి చెప్పండి? ఏదో ఒక పని. ఇల్లు శుభ్రం చేసుకోవాలా, పని ఉంటుందా? మాకు నిన్న ఒక బ్యాడ్ న్యూస్ వచ్చిందండి ఫ్రెండ్స్. మా కోడలు వాళ్ళ చిన్నాన్నగారు చనిపోయారండి హైదరాబాద్లో. వెళ్దాం అనుకున్నాను, కానీ నాకు కొంచెం నీరసంగా ఉండి వెళ్ళలేకపోయాను ఫ్రెండ్స్. దేవుడు వాళ్ళ కుటుంబాలు దీవించాలి నాయన. చాలా బాధలో ఉన్నారు ప్రభువా. మీరందరూ ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళ కుటుంబం గురించి. మా కోడలు, మా పెద్ద కోడలు ఎప్పి వాళ్ళ చిన్నాన్నగారు చనిపోయారు హైదరాబాద్లో. ఆయన ఏంటి బస్సు ఆర్టీసీలో జాబ్ చేశారంట ఆయన, ఆ అన్నగారు. ఇంకా తీసుకెళ్ళలేదు. ఇప్పుడే వీడియో చూశాను. మా బాబు ఉన్నారు అక్కడ, పెద్ద బాబు. చూపించండి చూద్దాం అనుకుని, అంటే ఇంకా కొంచెం జనాలు వస్తున్నారంట. నన్ను చనిపోయారు ఫ్రెండ్స్ పాపం. చాలా నుంచి ఆరోగ్యం బాగుంటలేదు లేండి అన్నగారికి. అందుకనే పాపం చనిపోయారు ఫ్రెండ్స్. దేవుడి సన్నిధికి చేరుకున్నారు అన్నగారు. ఇంటికి పడుతున్నట్టు దేవుని సన్నిధికి చేరుకున్నారండి అన్నగారు. ఫ్రెండ్స్ వారి కుటుంబాన్ని దేవుడు జీవించాలి, ధైర్యం ఇవ్వాలి ముందు. ఆ వదిన గారికి, వాళ్ళ బిడ్డలకి, మనమళ్ళకి, అందరికీ కూడా ధైర్యం ఇవ్వాలి దేవుడు. మా ఎప్పుడు చాలా ప్రేమగా చూసేవారండి, చాలా ఇష్టం ఆయన అంటే మా అప్పకి పాపం. నేను ఒకసారి వెళ్ళినప్పుడు ఎప్పి అని చాలా ప్రేమగా మాట్లాడారండి. వెళ్దాం అనుకున్నాను, కానీ నాకేమో కొంచెం బాగోక నేను వెళ్ళకపోయాను ఫ్రెండ్స్. నాకైతే ప్రాణం అంతా అక్కడే ఉన్నట్టుంది. నేనేమో వెళ్ళలేకపోయాను ఫ్రెండ్స్. ఏం చేద్దాం?
ఇంకా టిఫిన్ చెయ్యాలి. నాకు నిన్నటి నుంచి అదొక రకమైన బాధగా ఉంది. నాకు ఆ వార్త తెలిసిన కాడి నుంచి నాకు బాధగా ఉంది. అసలు మనసు కుదరలేదు ఫ్రెండ్స్. నాకు ఏదైనా విషయం తెలిస్తే చాలా బాధ వస్తుంది ఫ్రెండ్స్. అసలు తట్టుకోలేకపోతున్నాను. నిన్నటి నుంచి నిన్న సాయంత్రం 9-8 తెలిసింది ఫ్రెండ్స్. నాకు ఏం చేద్దాం, వెళ్ళటానికి కుదరలేకపోయింది. చూస్తున్నారా వంట? నా వీడియోలు లైక్ చేసిన ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏమండి? ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను. షుగర్ ట్యాబ్లెట్లు ఒకటి లేదు, బాబు పట్టుకొచ్చాడు ఇప్పుడు, అది వేసుకుంటున్నాను అనమాట. ఇదిగో బాదం పిక్కలు నానబెట్టుకున్నాను తిందామని, అయిపోయినాయి. ఇంక ఇవే ఉన్నాయి 4, ఈ క్వశ్చనే ఉన్నాయి తిందామని. రోజు 4 తింటుంటే గుండెకి కొంచెం నీరసంగా ఉంటుందండి, అందుకనే తింటున్నాను. పొద్దున్నే తినాలి, కాకపోతే నాకు లేట్ అయిపోయింది. నాకు రాత్రి వార్త తెలిసిన కాడి నుంచి మళ్ళీ టవల్ వచ్చేసింది అనుకుంటున్నారా? చెమటకండి, చెమట గురించి అలా టవల్ వేసుకోవాల్సి వస్తుంది. చూసారా? ఇది ఇలాగా. ఇప్పుడు మనం అన్నీ సరిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం వేసుకుందాం ఏమండి? నిన్న కూర చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. అయిపోయింది కూర. సాయంత్రం కూడా లేదు కూర, మధ్యాహ్నానికి అయిపోయింది. మన యూట్యూబ్ ఫ్యామిలీ రావట్లేదు. ఇలాగ కమ్మగా వండి పెడదాము తింటారు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంటే రావట్లేదు. మా అన్నలు, మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా తమ్ముళ్ళు రావట్లేదు. లేకపోతే మీకు పిలవచ్చు కదా ఫ్రెండ్స్, నన్ను కూడా మన యూట్యూబ్ ఫంక్షన్లకి వాటికి పిలవండి. నేను వస్తాను. నన్ను పిలవరా? మన యూట్యూబ్ ఫ్యామిలీలోకి నన్ను పిలవరా? పిలవండి, వస్తాను. నీళ్ళు వేసుకున్నాం, కొంచెం వాటర్ వేసుకున్నాం. మొన్న అయితే అది ఫ్రై కింద ఉండే వంకాయ, ఇది ఇప్పుడు కర్రీ కదా, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు చేప వేసుకుంటున్నాం కదా, అందుకని. అంటే మరి కొంచెం అది కొంచెం ఉప్పు కాదు, కొంచెం నీరు వేస్తే కర్రీ బాగుంటుంది, గ్రేవీగా ఉంటుంది. మునగాలి కదా, వెండి చేప అంటది, కొంచెం ఉడకాలి. ఇక చూసారు, ఇదిగో. మీకు ఇలాగ ఇష్టమే అంటారా? ఇలాగా వండుకోవటం ఉప్పు చేప వంకాయ కాంబినేషన్ అదిరిపోతుంది. చూసారు? ఇదిగో ఉప్పు చేప, ఇది ఉప్పు చావడాయి అంటారు, ఇది చావడాయి. ఈ ముక్కలేమో వంజరం ముక్కలు, ఇవి వంజరం ముక్కలు అన్నమాట. ఇప్పుడు వేసేస్తున్నాను. అలా పైన అలా వేసేసి అలా ఉంచామనుకో, ఇంకా కలపక్కర్లా. ఇంకా మనం కూర ఏం కలపద్దు, అలాగే మగ్గుతుంది. ఇంకా మనం కలపక్కర్లేదు కూర, అంతే. అలా మళ్ళీ కలిపామనుకో మొత్తం ముక్కలన్నీ విడిపోతాయి, కలపొద్దు. ఇంకా మనం పైన అలా వేసుకొని అలాగ ఉంచుకుంటే సరిపోతుంది అన్నమాట, అంతే. చూసారా? అలాగా
అంత నీరు ఉంది అనుకోవద్దండి, మొత్తం అది చిక్కగా దగ్గరికి అయిపోతుంది, అప్పుడు బాగుంటుంది. మీకు చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు మూత పెడదాం, కాసేపు మగ్గుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే. నా వీడియోలు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.